ఆయన ఏ కార్యం అయితే ముగించానని చెప్పారో శిలువ మీద, దాని అర్థం ఏమంటే ఇంక చేయాల్సిన పని లేదని అర్థం. సమాప్తమైనది అంటే ఇంకా చేయాల్సిన అవసరం లేదు. ఆ మాట చెప్పిన తర్వాత మరలా తిరిగి లేచి 40 దినాలు. ఎందుకంటే ఈరోజు మనం యేసుక్రీస్తు వారు పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకొని బహుగా సంతోషిస్తున్నాం. ఈ పునరుద్ధానం ప్రాముఖ్యత ఏమిటి, దీని అర్థం ఏమిటి, అవసరత ఏమిటి? ఎందుకంటే అనేక ప్రమాణాలను చూపి తనను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. ఒకరోజు కాదు, 40 రోజుల వరకు ఇదే చేశాడంట, మార్చి. ఎందుకని ఆయన వెళ్ళిపోకుండా ఈ పని చేశారు? వచ్చిన పని అయిపోయింది కదా, ప్రాయశ్చిత్తం చేయాలి, చేసావు. సాతాను తల పగలగొట్టావు. విడుదల ఇవ్వాలి, ఇచ్చావు. తిరిగి లేవాలి, లేచావు. మరి వెళ్ళిపోకుండా ఇక్కడిక్కడే తిరుగుతూ ఉన్నారంట. తిరగటం మాత్రమే కాదు, అనేక ప్రమాణాలను చూపాడు. ప్రమాణం అంటే మెజర్మెంట్స్, కొలతలు, రుజువులు, గుర్తులు. దేనికి? నేను సజీవుడను, కానీ మీకు అది అర్థం అవ్వాలి. నేను తిరిగి లేచాను, నువ్వు ముందు అది గుర్తుపట్టాలి. ఏమిటి కార్యం యొక్క ఉద్దేశం? ఎందుకు ఇలా చేశారు యేసుప్రభు వారు? లేచి వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. ఒక ప్రత్యేకమైన కారణం ఉంది ప్రభునందు ప్రియులారా. అన్నిటికంటే ముందు ఇది అర్థం అవ్వాలి. ఎందుకంటే లేఖనాల్లో ఏముందంటే, పత్రికల్లో యేసుక్రీస్తు తిరిగి లేచి ఉండని ఎడల మన పండగ వ్యర్థము, భక్తి వ్యర్థము, విశ్వాసం వ్యర్థము, మనం చేసేది అంతా వేస్ట్ అంట. దీని అంతటికీ ఉపయోగం ఉండాలి, దీని అంతటికీ ఒక పునాది ఉండాలి. అంటే అది పునరుద్ధానం అని చెప్తున్నాడు. తిరిగి లేచి ఉండకపోతే ఒకలాగా, తిరిగి లేస్తే ఇంకొకలాగా. ఆ ఒక్క సత్యం అన్నిటినీ మారుస్తుంది. సో ఏమిటా సత్యం? ఎందుకంటే ఎవరు నమ్మలా. యేసు ప్రభు వారు కనిపించినప్పుడు మనం చూసాం, సిలువ గురించి ధ్యానాలు చేసేటప్పుడు. నేను చనిపోతాను, అన్యులు నన్ను కొడతారు, సిలువ కూడా వేస్తారు, 3వ దినమున తిరిగి లేస్తానని చెప్పారా లేదా? ఎన్నిసార్లు చెప్పారు? చాలాసార్లు చెప్పాడు. ప్రజలకి అర్థమైందో లేదో కానీ శిష్యులకి క్లియర్గా చెప్పాడా? విన్నారు, కానీ విన్నారు ఆయన చెప్పిన మాట. వినటం మాత్రమే కాదు, ఆయన చనిపోయిన వాళ్ళని కూడా తిరిగి లేపటం వాళ్ళు చూశారు. 3 లేపాడు. ఒక చిన్న బిడ్డ అప్పుడే చనిపోతే లేపాడు, ఒక యవనస్తుడు 1 రోజు తర్వాత లేపాడు, లాజరు 3 రోజుల తర్వాత లేపాడు. నేను కూడా లేస్తానని చెప్పాడు. అయితే పొద్దున్న వెళ్ళారు. ఎవరు? స్త్రీలు వెళ్ళారు, పురుషులు వెళ్ళా. మా కొత్త నిబంధనలో ప్రత్యేకమైన ఒక స్థానం మరలా స్త్రీలకు వచ్చేసింది. ఎందుకంటే యేసు ప్రభు వారిని కొట్టింది, అప్పగించింది, సిలువేసింది అందరూ పురుషులే. మొత్తం మగవాళ్ళే ఆ పని చేశారు. రాను కూడా రాలా. మళ్ళీ సమాధి చేసింది వాళ్ళే, నారబట్ట చుట్టింది వాళ్ళే. అరిమతయి వాడగ యోసేపు అండ్ సన్హెడ్రిన్ సభలో ఆయన పెద్ద కనుక వీళ్ళు భయపడి దూరంగా ఉన్నారు. అసలే గలిలేయులు, ఒక యేసు ప్రభు వారి శిష్యులు కాబట్టి దూరంగా ఉండి చూస్తున్నారు స్త్రీలు, పురుషులు. అరిమతయి యోసేపు సభలో వ్యక్తి కనుక ధైర్యంగా వెళ్ళి పిలాతు దేహాన్ని అడిగాడు. ఆయనతో పాటు నికోదేము, ప్రారంభంలో ఎవరైతే వచ్చారో, తిరిగి ఎలా జన్మించాలి అని అడిగాడు కదా, పరలోక రాజ్యంలోకి వెళ్ళడానికి ఏం చేయాలని అడిగిన వ్యక్తి. వీళ్ళిద్దరూ, ఆయనేమో నారబట్ట చుట్టాడంట, ఈయనేమో బోళం రాశాడంట. మగోళ్ళే చేశారు మొత్తం. ఎందుకంటే 3 వరకు యేసు ప్రభు వారు బ్రతికున్నారు, 6 లోపల పెట్టేయాలి లోపల. ఎందుకంటే మాను మీద వేలాడే వ్యక్తి వేలాడుతుంటే ఆ ప్రాంతానికి కీడని ధర్మశాస్త్రంలో ఉంది. సాయంత్రం అయ్యే లోపల అస్సలు మాను మీద వేలాడుతుండకూడదు. కనుక హడావిడిగా దించి ఆ పక్కనే ఉంది సిలువ వేసిన గొల్గోతా స్థలం, సమాధి. దింపారు, మొత్తం కొట్టారుగా, కొడాలతో పిచ్చి పిచ్చి కొట్టారు. చర్మం ఊడిపోయి, రక్తం గారిపోయి, వేలాడతా మాంసం బయటకు వచ్చి ఒక టైప్ అయిపోయింది. దాన్ని కడగకుండా మరి ఏం చేశారో తెలియదు. కానీ మొత్తం మీద తన సమాధిలో యోసేపు నారబట్ట, ఆయన బోళం కొంచెం ఏమైతే
ఉన్నాయి కదా సుగంధ ద్రవ్యాలు 150 సేర్లు తెచ్చాడంటే తెచ్చి చుట్టి మొత్తం మీద పెట్టేశారు. పొద్దున్న ఏం జరిగిందంటే శనివారం శుక్రవారం సాయంత్రం జరిగింది. పొద్దున్న యాజకులు వెళ్ళారు పిలాతు దగ్గరికి వెళ్ళి, అయ్యా వంచకుడు ఆడు, మోసగాడు ఏం చెప్పాడంటే 3వ రోజు లేస్తానని చెప్పాడు. ఒకవేళ శిష్యులుగా నువ్వు ఎత్తుకెళ్ళిపోతే మొదటి వంచన కంటే కడపట వంచన ఇంకా పెద్దదైపోద్ది. కాబట్టి వీళ్ళు ఎవరు నమ్మట్లేదు, కానీ వాళ్ళు నమ్ముతున్నారు. శత్రువులు ఏం చెప్పాడు వాళ్ళకి గుర్తుంది కరెక్ట్గా. శనివారం పొద్దున్న వెళ్ళి రాయి మీద ముద్రేసి సైనికులను కూడా కాపలా పెట్టారు. పిలాతు పెట్టుకోండి అన్నాడు. సైనికులను కాపలా పెట్టి రాయి మీద ముద్రేశారు. వీళ్ళెవరు నమ్మలా, ఎదురుగోడు చూడలా. కనుక పొద్దున్న స్త్రీలు వచ్చారు సుగంధ ద్రవ్యాలు తీసుకుని, ఎందుకంటే వాళ్ళు చేయలేదుగా సమాధి, వీళ్ళు చేశారు. పాపం వాళ్ళు సుగంధ ద్రవ్యాలు తీసుకొని వచ్చినప్పుడు ఏం జరిగిందంటే తెల్లవారుజామున వస్తూ మాట్లాడుకున్న రాయి ఎవరు పొరలిస్తారని చూస్తే రాయి వాళ్ళకి నమ్మకం కుదరలా. రాయి పొరలింపబడి ఉంది, సమాధిలో యేసు కనపట్ల. ఏముంది, రాయి మీద దూత కూర్చున్నాడంట. సో మొదటగా యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చింది పునరుద్ధానుడైన యేసు దగ్గరికి స్త్రీలే, దూతను చూసింది స్త్రీలే, సమాధి చూసింది స్త్రీలే, దూతతో మాట్లాడింది స్త్రీలే, చెప్పింది స్త్రీలే, పట్టుకుంది స్త్రీలే. దూత చెప్పాడు మీ కొరకు రక్షకుడు పుట్టాడు, మళ్ళీ కనిపిలా. మళ్ళీ దూత చెప్తున్నాడు మీకోసం తిరిగి లేచాడని. ఎందుకు ఎదుగుతున్నావు? చనిపోయిన వాళ్ళలో బ్రతికున్న ఆయన్ని, మీకోసం లేచాడు ఆయన, ఇక్కడ లేడు, కావాలంటే చూడు అన్నారు. రాయి పొరలించింది ఆయన కోసం కాదు, అర్థం చేసుకోండి. రాయి పొరలించింది యేసు ప్రభువారు లోపల నుంచి బయటికి రావాలని కాదు. ఎందుకంటే ఆయన పునరుద్ధాన స్థితిలో శరీరం ఎలాగుందంటే ఆత్మలాగా ప్రవర్తిస్తుంది. ఆయన రావటానికి రాయి పొరలించాల్సిన పని లేదు, కానీ ఆయన తిరిగి లేచాడనే విషయం మనకు అర్థం అవ్వాలంటే రాయిని తీయాలి. ఎందుకంటే మనం చూడాలి కదా. ఆయన గదిలోకి వెళ్ళిపోతాడు, మాయమైపోతాడు. ఆయన ఎప్పుడో లేచాడు, కానీ అది మీకు తెలియాలంటే ఇదిగో చూడు సమాధి. చూశారు, ఖాళీ సమాధి ఉంది. భయపడిపోయారు, సంతోషపడ్డారు, తెగమగ అయిపోయారు. ఎందుకంటే ఆయన చెప్పిన మాట నాళ్ళు నమ్మలేదు. నమ్మినట్టుగా చేశారు, కానీ అసలు అతి ముఖ్యమైన ఒక సత్యం వాళ్ళు నమ్మలేకపోతున్నారు. సరే వీళ్ళు నమ్మలేదని పరిగెత్తుకుంటూ వెళ్ళి పేతురు యోహానుతో చెప్పారు. వాళ్ళు నమ్మారా? చూడండి రాయబడిన మాట ఏంటి, లూకాసు వార్త 24వ అధ్యాయం మనం చూస్తే 24వ అధ్యాయం 11వ వచనం. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడిన కనుక వీరు వారి మాటలు నమ్మలేదు. ఎవరికి వెర్రి మాటల్లాగా ఉన్నాయంట? సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం, అది అర్థమవుతుంది. ఎందుకని నశించిపోయే వ్యక్తి లోకస్తులు కాబట్టి అది వాళ్ళకి ఎర్రితనంగా ఉండొచ్చు. వీళ్ళకి కూడా అలాగుందంట. ఎవరికి? ఆయనతో పాటు తిని, ఆయనతో పాటు తిరిగి, ఆయనతో పాటు అన్ని చేసి ఆయనతో ఒకటైన వ్యక్తులకు కూడా తిరిగి లేచాడు అని దూత చెప్పాడంటే వీళ్ళకి ఎలాగుంది? వెర్రి మాటలాగా ఉందంట. ఎందుకు ఉంది అలాగా? ఎవరైనా నమ్మి ఉండకపోవచ్చు, కానీ వీళ్ళు మాత్రం నమ్మి ఉండాలి. కానీ ఎవరైతే నమ్మాలో అసలు వాళ్ళే నమ్మట్లేదు. ఎందుకు యేసు ప్రభు వారు కనపడ్డారు? అది మన ధ్యానం. ఎందుకు రుజువుపరుచుకుంటున్నాడు? ఎందుకంటే ఇది అర్థం కాకపోతే ఏది అర్థం కాదు. ఇది అర్థం అయితేనే అంత వ్యర్థం కాకుండా ఉంటుంది. పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళు చూశారంట, పేతురు యోహానులు పరిగెత్తి వెళ్ళి చూస్తే వాళ్లకు ఖాళీ సమాధి కనిపించింది, కానీ దూతలు కనపడలా. దూతలు అయితే వాళ్ళకి కనపడలా. లోపలికి వెళ్ళారు వీళ్ళు. లోపలికి వెళ్తే ఏం కనిపించింది? పేతురుకి నారబట్టలు కనిపించినాయి అంట. ఇంకా షాక్ అయిపోయాడు. ఎందుకని?
సమాధి లేదంటే ఒకవేళ తీసుకెళ్ళిపోయారు ఎవరైనా. ఎందుకంటే శనివారం ఏం జరిగిందో వాళ్ళకి తెలియదు కదా. చనిపోవటం సమాధి చేయటమే తెలుసు, ఎందుకంటే విశ్రాంతి దినం అటు ఇటు కదలటానికి లేదు కదా. ఆదివారం పొద్దున్న వచ్చారు, శనివారం పొద్దున్న ముద్ర, సైనికులు కాపలా, ఇవన్నీ వాళ్ళకి తెలియవు. ఒకవేళ ఆయన దేహాన్ని ఎవరైనా తీసుకెళ్ళిపోయారా, అసలు ఏం జరిగింది చూద్దామని వీళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. పరిగెత్తుకుని చూస్తే ఒక పక్క తల రుమాలు ఉందంట, ఒక పక్క ఇంకా తికమక అయిపోయాడు. ఎందుకంటే బోళం ఆ దేహానికి అంటే నారబట్ట చుడితే చక్కగా ఫెవికాల్ అంటున్నట్టు అతుక్కుంటుంది ఆ నారబట్టలు. ఒకవేళ దొంగలించి తీసుకెళ్ళిపోతే హడావిడిగా అంత ఓపికగా దాన్ని ఎవరు ఇప్పుతారు? ఇప్పున చర్మంతో పాటు ఊడి రావాలి. తీసుకెళ్ళినట్టు లేదు, ఎందుకంటే బట్టలు ఇప్పి ఎక్కడ పెట్టారు. ఒకవేళ దేహాన్ని ఎత్తుకెళ్ళిపోతే చుట్టిన నార బట్టలతో పాటు ఎత్తుకెళ్ళాలి. ఎందుకంటే బాడీ స్మెల్ వస్తుంది. ఆల్రెడీ తీయటానికి కూడా కుదరదు, ఎందుకంటే ఆల్రెడీ రాశారు అవన్నీ. బోళం జిగురుగా ఉంటుంది, అది రాసి నారబట్ట చుడితే చక్కగా అతుక్కుంటుంది దేహానికి. అది అలాగే ఉంది, బాడీ మాత్రం లేదు. తీసుకెళ్తారు అంటానికి లేదు, ఎందుకంటే బట్టలు ఎవరు వదిలిపెట్టి తీసుకెళ్ళరు కదా. పైగా తల పక్కన పెట్టుంది, తల రుమాలు. మళ్ళీ అంటే హడావిడిగా ఎవరు తీసుకెళ్ళలేదు. అసలు దేహాన్ని కూడా ఎవరు తీసుకెళ్ళని చెప్పడానికి లేదు. కానీ దేహం అక్కడ లేదు. అసలు రాయబడిన మాట ఎలా ఉందంటే, ఒక ఐసు గడ్డకి, మనిషి ఆకారంలో ఉన్న ఒక ఐసు గడ్డకి వస్త్రాలు చుట్టి, ఐసు కరిగిపోతే ఎలాగైతే మనిషి ఆకారంలో వస్త్రాలు పడిపోతాయో అలా పడిపోయి ఉన్నాయి వస్త్రాలు, కానీ లోపల దేహం లేదు. ఈయన ఇంకా తికమక అయిపోయాడు. అసలు తల రుమాలు పక్కన పెట్టడం అనేది యూదుల సాంప్రదాయం. అంటే మళ్ళా వస్తాడా రాడా, అతిథి మళ్ళా వస్తాడా రాడా అనేదాన్ని వాళ్ళు తల రుమాలు, వాడుకున్న రుమాలు పెట్టేదాన్ని బట్టి కనిపెడతారు వాళ్ళు. అంటే భోజనం చేయడానికి వచ్చినా వేరే దానికి వచ్చినా మళ్ళీ వస్తాడా రాడా అనేది తువాళ్ళు పెట్టేదాన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళకి. మనోళ్ళు కూడా ఆకు తినేటప్పుడు ఇటు మడత పెట్టావా అటు మడత పెట్టావా అని చూస్తారు. కొన్ని సాంప్రదాయం వాళ్ళలో ఉంది అలాంటిది. ఆ తువాలు పెట్టిన దాన్ని బట్టి మళ్ళీ రాడని అర్థమవుతుంది. వాళ్ళు తువాలు ఏమైనా పెట్టారు అక్కడ మడత పెట్టి, మళ్ళీ రాడు. నారబట్టలు ఇలాగ ఎందుకున్నాయి, బాడీ లేదు. మళ్ళీ ఏమైపోయాడు, వీళ్ళు పరిగెత్తుకుంటే వెళ్ళారు. వీళ్ళు చెప్తే వాళ్ళు నమ్మలా, మళ్ళీ వాళ్ళు చెప్పింది నమ్మలా, వీళ్ళు చూసింది నమ్మలా, వీళ్ళు చెప్పింది నమ్మలా. అప్పుడు యేసు ప్రభు వారు ఏం చేశారు, మళ్ళీ ఇద్దరు కనపడ్డాడంటే అమ్మాయి మార్గంలో, వాళ్ళు నమ్మలా, ఆయన్నే చూస్తున్నారు, ఆయనతో మాట్లాడుతున్నారు, ఆయన గురించే బాధపడుతున్నారు, ఆయనతోనే నడుస్తున్నారు, ఆయన చెప్పేది వింటున్నారు, కానీ నమ్మట్లా. వాళ్ళు నమ్మట్లా. ఎప్పుడు దాకా నమ్మలా? రొట్టె విరిచేదాకా వాళ్ళు అప్పటికి నమ్మలా. నమ్మనంతసేపు కనపడ్డాడంట, నమ్మేక మాయమైపోయాడంట. నమ్మనంతసేపు ఉన్నాడు దగ్గర. ఎప్పుడైతే వాళ్ళు నమ్మారో ఇంక నేను ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే విశ్వాసం మీకు ఉంది, సత్యం మీద నమ్మకం మీకు ఉంది కాబట్టి ఇంక నేను ఉండాల్సి. వీళ్ళు పరిగెత్తి వెళ్ళారు. ఆయన ఎవరంటే క్లెయోపా అని ఒక ఇది. క్లెయోపా ఎవరంటే యాకోబు యోసేల తండ్రి అని ఉంది. క్లెయోపా భార్య అక్కడ ఉంటుంది సిలువ దగ్గర. ఆమె భర్త ఈ క్లెయోపా నడుచుకుంటూ వెళ్తున్నాడు, కనపడ్డాడు. యాకోబు యోసేలు అంటే దగ్గర వ్యక్తే, ఆయనకు కనపడ్డాడు. వాళ్ళు పరిగెత్తుకెళ్ళి చెప్తే వీళ్ళు చెప్పింది నమ్మలా. అప్పుడు ఆయనే కనపడ్డాడంట మధ్యలో నిలబడి. అప్పుడు ఏం చేశారు, కాదమ్మా, లూకాసు వార్త 24వ అధ్యాయము 26 నుంచి చదవండి. 36 నుంచి. వారు ఇలాగ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యలో నిలిచి, మీకు సమాధానం అవును గాక అని వారితో అనను. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచి. బీపీ రైజ్ అయిపోయింది ఒక్కసారి. హార్ట్ పంటి చోట్ల పెట్టేసి ఒక్కొక్కడికి. ఎవరికి? శిష్యులకి. లేచాడని వాళ్ళు చెప్తున్నారు, దూతని వీళ్ళు చెప్తున్నారు, కనపడ్డాడని వీళ్ళు చెప్తున్నారు. ఆయన మధ్యలో నిలబడ్డాడు. సడన్ గా వేసిన తలుపు వేసిన గదిలో ప్రత్యక్షమయ్యాడంట. దెబ్బకి అందరికి బీపీ డౌన్, అప్పుడు డౌన్ వాళ్ళకి డౌన్ అయిపోయింది. ఇంకేం లేదు, చెమటలు పట్టేసినాయి. భూతం కనపడింది మాకు అని. ఎందుకని? మూసిన తలుపులోంచి వచ్చాడు. ఎలాగొచ్చాడు తెలియట్లా. భయపడితే దానికి యేసుక్రీస్తు ఒక మాట చెప్పారు చూడండి.
నా చేతులను నా పాదములను చూడిడి, నన్ను పట్టి చూడిడి. నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. అయితే వారు సంతోషం చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారము కలదా అని వారిని అడిగిన. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి. ఆయన దానిని తీసుకొని వారి యొద్ద భుజించెను. నేనే ఆయనను. భూతానికి ఎముకలు మాంసం ఉండవు అంటే ఎముకలు మాంసం ఉంది, కానీ గదిలోకి ఎలాగొచ్చాడో తెలియట్లే. ఆత్మ అయితే ఒకవేళ గదిలోకి గాలో ఏదో ప్రత్యక్షమైతే ఓకే, అది వచ్చింది అనుకోవచ్చు. కానీ ఎముకలు మాంసం ఉన్నాయి అంటున్నాడు. పట్టుకుని చుట్టానికి కుదురుతుంది, ఎందుకంటే చేప ముక్క తినేసాడు. మరలా ఈ ఎముకలు మాంసం ఉన్నట్టు ప్రవర్తించట్లే, ఆత్మలాగా ప్రవర్తిస్తున్నాడు. అక్కడ రొట్టె విరిచి మాయమైపోయాడు, కళ్ళ ముందు మాయమైపోయాడు. రొట్టె అయితే ఇరిచాడు, రొట్టె ఇరిగింది, చేతితోటి ఇరిచాడు. బాడీ ఉంది, కానీ బాడీ పట్టుకోవటానికి కుదురుతుంది, మళ్ళా ఎటు కావాలంటే అటు వెళ్ళిపోతుంది. అంటే ఒకేసారి శరీర స్వభావము ఆత్మ స్వభావం చూపెడుతున్నాడు. మహిమ కలిగిన పునరుద్ధాన దేహం యొక్క రుజువు ఇది. ప్రభునందు ప్రియులారు, చూడండి నేను భూతం కాదు, కావాలంటే చేప ముక్కిచ్చాడు. అయినా సంతోషంతో ఆశ్చర్యంలో నమ్మల. మరలా కనపడ్డాడు యేసుప్రభు. 11 మందిలో ఒకడు లేడు అప్పుడు, ఎవరో భారతదేశానికి వచ్చిన ఆయన. నువ్వెన్ని చెప్పు నేను నమ్మనయ్యా అన్నాడు. ఒకటే మాట మనకు చెప్తారు కదా, నువ్వు 1,00,000 చెప్పు నేను నమ్మను, నువ్వు ఎన్ని చెప్పు లేదురా నాకు తగ్గింది, నాకు బాగోయింది, నాకు దేవుడు మేలు, నువ్వు 1,00,000 చెప్పు నేను నమ్మను. నేను అలాంటి వాడు కూడా ఉన్నాడు శిష్యుల్లో, అలాంటి వాడు కూడా ఉన్నాడు. ఎంతమంది చెప్పిన ఇంట్లో శిష్యులు మేము చూసామయ్యా అన్న ఇంట్లో నేను నమ్మను, నేను ఏళ్ళు పెట్టి పక్కలో కూడా పెట్టి అప్పుడు కానీ నేను నమ్మను అన్నాడు. ఆ మాట కూడా యేసుప్రభు వారు విన్నాడు, అక్కడ లేడు కానీ విన్నాడు ఆయన. మళ్ళీ 10 మందికి కనపడితే మళ్ళీ 11 మంది ఉన్నప్పుడు మళ్ళీ కనపడి తోమాయిట్రా వేలు పెట్టి అన్నాడు. ఎందుకు నమ్మలేదు? ఎందుకంటే చరిత్రలో ఎక్కడ జరగల. పునరుద్ధానం ఉందని పరిశీలన నమ్ముతున్నారు కానీ, పునరుద్ధానం ఉందని నమ్మినట్టు చేస్తున్నారు కానీ, పునరుద్ధానం అనేది నా ద్వారా జరుగుతుందని యేసు ప్రభు వారు చెప్పటం విన్నారు కానీ, నిజంగా జరుగుతుందన్న నమ్మకం మాత్రం చూడండి. ఇప్పుడు వాళ్ళే నమ్మకపోతే వాళ్ళు నమ్మలేదు, వీళ్ళు నమ్మలేదు అంటే వింత. నమ్మకపోవడం, వాళ్ళే నమ్మలేదు, వీళ్ళు ఎందుకు నమ్ముతారు? కనపడినా నమ్మట్లేదు, మరి కనపడిన వాళ్ళే ఎలా నమ్ముతారు? చెప్పినా నమ్మట్లేదు, చెప్పని వాళ్ళు ఎలా నమ్ముతారు? ఇది ఆయనకున్న ప్రాబ్లం ఇప్పుడు. సో ముందు మీరు నమ్మండి రా నాయనా, మీరు నమ్మాలి ముందు. మీరు నమ్మితేనే తర్వాత అసలు నువ్వే నమ్మకపోతే ఇది యేసు ప్రభు వారు చేసింది. తోమాకు చెప్పాడు, ఇప్పుడు నా ఏళ్ళు చేయబెట్టి చూడంటే, ప్రభువా మరలా అక్కడికి వెళ్ళారు సముద్ర తీరానికి. అక్కడ మళ్ళీ కనపడ్డాడు, చేపలు పడుతున్నారు. చేపలు పడుతుంటే సముద్ర తీరం నుంచి చూస్తూ ఉన్నాడు, వీళ్ళు ఏం చేస్తున్నారని. పాపం వల వేసి ఖాళీ వాళ్ళు తెచ్చుకొని పొద్దున్న అడిగాడు ఏమైనా దొరికినా అని. అయితే ఇక్కడ వేయండి అన్నాడు. ఇటేపు ఏంటంటే విస్తారమైన చేపల రాశికి ఆశ్చర్యపడండి. ఎందుకని? స్టార్టింగ్లో ఎలాగైతే వాళ్ళని పట్టుకున్నాడో మళ్ళీ అలాగే పట్టుకున్నాడు. స్టార్టింగ్లో వల వేయమంటే వల వేస్తేనే వల పగిలిపోయేలాగా చేపలు పడితే నమ్మారు, ఓహో గొప్ప ఆయన. మరలా వల వేసి చేపలు ఈసారి పగలలేదు వల. అప్పుడు ఎలా పట్టాడో వాళ్ళని మళ్ళీ అలాగే పట్టాడు. ఇప్పుడు యోహాను గుర్తుపెట్టాడు, ప్రభు స్వామి అంటే పేతురు అప్పుడు వలను వదిలిపెట్టి, అప్పుడు ఎవరని అడగల, అప్పటికే తెలిసిపోయింది యేసు ప్రభు వారు. ఈరోజు నా ధ్యానం ఏమంటే, ప్రభునందు ప్రియులారా, ఎందుకని యేసుక్రీస్తు వారు తన పునరుద్ధానం గురించి ఇన్ని రుజువులు చూపించారు? అక్కడ చేప ముక్క తిన్నాడంట, ఇక్కడ రొట్టె విరిచాడంట, ఇక్కడ పట్టుకుని చూడండి అన్నాడంట.
ఆయన పునరుద్ధానం అనే ఒక సత్యం. ఏంటి ప్రాబ్లం అంటే శరీరంతో తిరిగి లేవటం అనేది క్రొత్త విషయం. అంటే మహిమ దేహాన్ని దాల్చుకుని క్షయిత అక్షయితను ధరించుకోవటం, ఘనహీనమైన దేహం ఘనతను ధరించుకోవటం ఇలా జరగల. మామూలుగా చనిపోయిన వాళ్ళు బ్రతికారు, యేసుప్రభువు వారే బ్రతికించారు. ఎలీషా ఎముకలు తగిలినప్పుడు ఒకడు బతికాడు కానీ మళ్ళీ చనిపోయాడు. మరలా మరణం లేకుండా మరణాన్ని జయించిన స్థితిలో తిరిగి లేవటం అనేది చరిత్రలో ఎక్కడా జరగల. కాబట్టి నమ్మట్లా. కనుక యేసుప్రభువు వారు ముందుది మీరు నమ్మాలి. చాలా విషయాలు నమ్మారు, చాలా విషయాలు అనుభవించారు. కానీ అతి ప్రాముఖ్యమైన సత్యం ఏమిటంటే పునరుద్ధానము. అందుకనే మనం పునరుద్ధానుడైన యేసుని ప్రకటించుచున్నామని. వాక్యం ఏం చెప్తుందంటే మరణమును జయించిన వ్యక్తి శరీరంతో. ఈ పునరుద్ధానం యొక్క ప్రత్యేకత ఏమంటే శరీరంతో లోకానికి వచ్చి శరీరంతో జీవించి శరీరంతోనే మరణాన్ని జయించడం అనేది స్పెషల్గా ఉంది. ఎందుకంటే శరీరంతో ఆయన మరణాన్ని జయించారంటే దేవుని కుమారుడు అని అర్థం. అది రోమపత్రికలో ఉంది. పాపం లేకపోతేనే తిరిగి లేవగలడు, లేకపోతే లేవటానికి అసలు కుదరదు. ఆయన దేవుని ద్వారా లోకానికి వస్తేనే ఆయన తిరిగి లేవగలడు. ఎందుకంటే ఆయన మీద ఏమి నింద మోపారంటే దేవుని కుమారుడు, నువ్వు మనిషి అయ్యుండి దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నావు, సిలువేసేయండి అన్నారు. ఫైనల్గా సాక్ష్యం ఎతికినప్పుడు అదే ఎతికారు. నువ్వు దేవుని కుమారుడు అని క్రీస్తువా అంటే నీవు అన్నట్టే అన్నాడు. ఇంకా మనకేం సాక్షులతో పని ఉంది, బట్టలు చింపేసుకున్నాడు. బట్టలు చింపేసుకుంటున్నాడు కింద నుంచి పైకి చింపేసుకుని అసలు బతకటానికి ఇలాంటి వ్యక్తి వీల్లేదు, దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడు అని అసలు వాళ్ళ నేరం నింద అది. రోమపత్రిక 1వ అధ్యాయం చూడండి, 5వ వచనం ఏముంది? రోమపత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, 1:5. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మని బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా నిరూపణం ఆయన. అక్కడ నిరూపణం అయిందంట. ప్రూఫ్ ఏది? తిరిగి లేవటమే ప్రూఫ్. దేనికి? ఈయన దేవుని కుమారుడు మనుష్య కుమారుడై మనుష్య కుమారుని పక్షముగా ఆయన పాపమై ప్రాయశ్చిత్తం చేసి దేవుని కుమారుడు కనుక తిరిగి లేచాడు, మనలను దేవుని కుమారులుగా చేయటానికి ఇదే రుజువు. అన్నిటికీ రుజువు ఇదే. అదే ప్రూఫ్. ఒకవేళ యేసు ప్రభు వారు కానీ తిరిగి లేచి ఉండకపోతే మరణము జయించినట్టు అర్థం. కానీ యేసుక్రీస్తు వారిని మరణం బంధించలేకపోయిందంటే ఆయనలో ఉన్న ఆత్మ పరిశుద్ధమైంది, పాపము లేదు. పాపము చేపించటానికి సాతాను వల్ల కుదరలేదు. ఇవి ప్రత్యేకం. ఎందుకంటే శరీరంలో ఉన్నప్పుడు జరిగిన ఇవన్నీ. అర్థమైందా? మరలా 1 కొరింథీ 15వ అధ్యాయం 5, 6, 7 వచనాలు చదవండి. 1 కొరింథీ 15వ అధ్యాయం 5, 6, 7 వచనాలు. కోర్ ట్రూత్ అనమాట. ఆయన కేఫాకు తర్వాత 12 కనబడిన అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడిన. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తరువాత ఆయన యాకోబునకు అటు తర్వాత అపోస్తలులందరికీ కనబడ్డాడు. ఎంతమందికి కనపడ్డాడంట చూడండి. ఎన్నిసార్లు చెప్పారు కనపడ్డాడు అని చెప్తున్నాడు. పేతురుకు కనపడ్డాడంట. మరలా 500 మందికి ఒకేసారి కనపడ్డాడంట. మళ్ళా శిష్యులకు కనపడ్డాడంట. మళ్ళీ ఆయన తమ్ముడైన యాకోబుకు కనపడ్డాడంట. మళ్ళా 11 మందికి కనపడ్డాడంట. బ్రతికున్నానని మరలా వాళ్ళకి రుజువుపరుస్తున్నాడు. ఎందుకంటే అది అర్థమైతే కానీ నెక్స్ట్ మీట్కి వెళ్ళటానికి లేదు. నేను శరీరముతో ఉంటిని, కానీ ఇప్పుడు మహిమా శరీరాన్ని ధరించుకున్నాను, తిరిగి లేచాను అంటే అర్థం ఏంటి? మరణాన్ని నేను జయించాను శరీరంలో ఉండి అంటే శరీరంలో ఉన్న ప్రతి సమస్యను కూడా నేను జయించగలను. నేను జయించానంటే ఇప్పుడు మన నిరీక్షణ ఏంటి? మనకు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి? మన ఆత్మ బాగుంటుందా ఆత్మ బాగుండదా అనేది కాదు.
దేహాన్ని ఎందుకు మనం భద్రపరుస్తామంటే యేసుప్రభు వారు రెండవ రాకడ సమయంలో ఏముంది, మృతుల పునరుద్ధానము ఉంది. అంటే ఈ బాడీ మహిమతో మారేలాగా నేను చేస్తాను. ఆత్మ ఒకటే కాదు, శరీరం ఆత్మ రెండు కలిపి ఒక క్రొత్త వ్యక్తిత్వాన్ని, ఆత్మగా ఆయన వచ్చి ఆత్మగా ఉండి ఆత్మగా వెళ్ళిపోయి ఆత్మగా బతికితే స్పెషల్ ఏం లేదు, ఆత్మ కాబట్టి. శరీరంగా వచ్చి చేశాడు, ఇది ప్రత్యేకంగా ఉంది. ఇప్పుడు అర్థమవుతుందా? శరీరము మహిమను ధరింపజేయటం, శరీరాన్ని ఆత్మ స్వభావంగా మహిమ శరీరంగా, ఇది మన నిరీక్షణ, ఇది మన ఎదురుచూపు. దీనికోసం కొత్త నిబంధన అంతా ఒక్క సత్యం మీద ఆధారపడి ఉంది. ఇలా చేయి, ఇలా చేయకూడదు, ఇలా ఉండు, ఇలా ఉండకూడదు, ఇది పెంచాలి, ఇది తగ్గించాలి. ఎందుకని? అలా చేస్తే నీవు పునరుద్ధానంలో పాలిభాగస్తుడు అవుతావు. మహిమ పునరుద్ధానము, తీర్పు పునరుద్ధానం. కరెక్ట్గా ఉంటే మహిమ పునరుద్ధానం, కరెక్ట్గా లేకపోతే తీర్పు పునరుద్ధానం. అంటే నిత్య మహిమలోకి వెళ్తావా, నిత్య నాశనంలోకి వెళ్తావా? శరీరంతో తిరిగి లేచిన తర్వాత అన్నది మన భక్తి జీవితం మొత్తాన్ని డిసైడ్ చేయాలి, మనం క్రమపరుచుకోవాలి. అందుకనే అప్పుడు దాకా భయపడ్డారు శిష్యులు, దాక్కున్నారు. సడన్గా యేసుప్రభు వారు ఎప్పుడైతే తిరిగి లేచాడో, సిలువేస్తానంటే తిరగేసేయమన్నాడు. మామూలుగా వేస్తే సరిపోదు, నాకు కాళ్ళు పైకి తలకింద పెట్టేయమన్నాడు ఒకడు. అయ్యా నేను చంపుతారు అక్కడికి వెళ్తే, దానికోసమేగా నేను వెళ్ళేది అంటున్నాడు పౌలు. మరణ భయం చేత జీవిత కాలము దాస్యములకు లోబడిన వారిని విడిపించటానికి. అసలు కోర్ ప్రాబ్లం ఏంటి మనుషుల కంటే? ఏంటంటే ప్రాబ్లం, రీసెర్చ్ చేశారు ఇండియా మీద ఫారిన్ వాళ్ళు. ఇంత చదువుకున్న వాళ్ళు, ఇంత తెలివితేటలు కలిగిన వాళ్ళు, ఇంత సంస్కృతి సాంప్రదాయం అనేవాళ్ళు లంచాలు ఎందుకు తీసుకుంటున్నారు అని వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తే వాళ్ళు కనిపెట్టింది ఏంటంటే, వీళ్ళకి మా పిల్లలు ఏమైపోతారని భయం ఉందంట. ఏంటి ప్రాబ్లం? పిల్లలు ఏమైపోతారు అంటే, మాకున్న ఈ సంతోషం ఇది పిల్లలకి ఉంటుందో లేదా అని ఆడి భయంతో చదువు పనిచేయట్లేదంట, సంస్కృతి సాంప్రదాయాలు పనిచేయట్లేదంట, భయంకరమైన ఈ లంచగొండితనం. ఏంటి ప్రాబ్లం అంటే భయం. ఏం భయం? మేమేమైపోతామో మా పిల్లలు ఏమైపోతారో. అంటే ఏం భయం? మరణ భయం. అతి ప్రధానమైన ఆయుధం సాతానుకున్నది మరణ భయం. అంతేగా, భయపెట్టడానికి కూడా ఎవరైనా ఏమని భయపెడతారు? నా మాటగా వినకపోతే నిన్ను చంపుతా. ధైర్యంగా ఉండే వాళ్ళని ఏమంటారంటే నీ పిల్లల్ని చంపుతానంటారు. నువ్వు భయపడలేదనుకో పర్వాలా, ఉంటే పోతావు, నాకేం భయం లేదంటే అందుకే నిన్నేం చెయ్యం, మీ ఫ్యామిలీని ఏదో ఒకటి చేస్తా. మొత్తం మీద మరణ భయాన్ని ఆధారం చేసుకుని వాళ్ళు కంట్రోల్ చేయడానికి చూస్తాడు సాతాను. ఇదే భయాన్ని దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు ధైర్యంగా మార్చాడు అనమాట తన ప్రజలకి. అర్థమవుతుందా? ఎవరినైనా అడుగు, ఫైనల్గా ఏంటి ప్రాబ్లం అయ్యా అంటే, మరణం యొక్క ఛాయ అంటే భయం. అంటే వ్యాధులు, బాధలు, శాపాలు, బలహీనతలు, మరణం యొక్క నీడ, దానిని తీసేశారు యేసుప్రభు వారు. అందుకే స్టార్టింగ్లో ఏమని చెప్పాడు? చీకటిలోను మరణ ఛాయలోను కూర్చున్న వారికి గొప్ప వెలుగు. మరణం యొక్క నీడ ఉందంట అందరి మీద. ఆ భయంతో మైండ్లోకి ఎక్కదు వాక్యం, కళ్ళతో చూసినా కానీ. ఇప్పుడు యేసుప్రభు వారు తిరిగి లేచి ఎవరెవరికి కనపడ్డారయ్యా అంటే, నమ్మినోళ్ళకే కనపడ్డాడు. నేనేమనుకున్నానంటే, అసలు డైరెక్ట్గా పిలాతుకు కనపడితే అయిపోయేది కదా, కయపాకి అన్నపక్క కనపడితే అయిపోయేది కదా. తిరిగి లేచానని, ఇదిగోరా లేవమన్నారు కదా, లేచాను నేను. ఇప్పుడు ఏమంటావంటే దెబ్బకి వాళ్ళు మారిపోతారు కదా అనుకున్నా. కానీ యేసు ప్రభు వారు అందరూ తన నమ్మినోళ్ళకే కనపడ్డాడు, కానీ శత్రువులకి కనిపించినట్టు లేదు. ఎందుకు లేదంటే లాజరును గురించి ఉపమానంలో యేసు ప్రభు వారు ముందే చెప్పాడు. అయ్యా, వాక్యం విని ఒకడు మారకపోతే, లాజరు అంటాడు నేను చనిపోయి బతుకుతాను, ఇప్పుడు
నేను బతికెళ్ళి మా వాళ్ళకి కనపడి నేను చెప్తే వాళ్ళు మారిపోయి భక్తిపరులు అయిపోతారు. అబ్రహాంకు చెప్తున్నాడు, అరే నేను 3000 సంవత్సరాలు నీకు నాకు తేడా, నువ్వు ఇప్పుడు పుట్టావు నేను అప్పుడు పుట్టానయా, వాక్యం విని మారకపోతే ఏం చెప్పాడు, మారకపోతే ఒకడు బ్రతికినా కానీ చనిపోయి మారరు. ఆయనకు తెలుసు నేను కనిపించిన వాళ్ళు ఏమంటారంటే భూతం కనిపించింది అంటాడు, లేకపోతే లేదు లేదు ఇంకోటి ఏదో అంటారు. మొత్తం మీద మారరాళ్ళు అంతే. కనుక వాక్యం విని మారకపోతే అసలు మారరు అనే ఒక సత్యం ఉంది. కనుక యేసుక్రీస్తు వారు ఎన్ని అద్భుతాలు జరిగినా మారరు, ఎన్ని దర్శనాలు కనిపించినా మారరు, ఎన్ని మేలులు ఎన్ని సాక్ష్యాలు కనిపించినా ఏంటి, మరణం యొక్క నీడ ఉంది వాళ్ళ మీద, భయం, ఏమైపోద్దో, ఎలా జరుగుతుందో, అసలు ఏంటో అని ఒక దాన్ని తీసేసాడు ఆయన. చూడు ముందు చూడు, దీనికా నువ్వు భయపడేది, చూడు ఈ మరణానికా నువ్వు భయపడేది, నేను లేచాను చూడు, చూడు చూడు నన్ను చూడు, ఇంకెందుకు దీనికి భయపడతావు. పట్టుకొని చూశారు, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకని ఆయన మరణాన్ని జయించాడు, మనం కూడా మరణాన్ని జయింపజేస్తాడు. ఇది కోర్ ట్రూత్ ప్రభునందు ప్రియులారా. నువ్వు నమ్మితే నువ్వు జయిస్తావు, నీకు అర్థమైతే నువ్వు మారిపోతావు. నీకు ఈ విషయాన్ని ఆయన కానీ స్థిరపరిస్తే నువ్వేమైపోతావు, దేవుని కుమారునిగా కుమార్తెగా జీవించు. అందుకని రుజువుపరుచుకుంటున్నాడు మళ్ళీ మళ్ళీ. ఈ సత్యం వాళ్ళకి అర్థమైన తర్వాత వాళ్ళు ఇంకా భయపడటం మానేశారు. దేనికి భయపట్ల, కొడతామన్నా భయపట్ల, తిడతామన్నా భయపట్ల, ఆస్తులు లాగేసుకుంటామన్నా భయపట్ల, ఏం చేస్తామన్నా భయపట్ల. ఎందుకని అసలు భయం అది, దేవుని భయం కంటే కూడా ఈ భయం ఎక్కువైపోయింది. మొదటిసారిగా ఇప్పుడు వాళ్ళకి ఏం భయం వచ్చేసింది, దేవుని భయం వచ్చింది అన్నమాట. పరిశుద్ధాత్ముడు తీర్పుని గురించి ఒప్పింపజేస్తాడని వాక్యం చెప్తుంది. నేను తిరిగి లేచానని మీరు నమ్మండి 40 రోజులు అయిన తర్వాత. ఇప్పుడు అర్థమైంది కదా, ఇప్పుడు కనిపెట్టండి ఆత్మ కోసం అన్నాడు. ఇది అర్థమైతే అది నీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇది నీకు అర్థం కాకపోతే ఏం జరిగినా కానీ మరణమా నీ విజయం ఎక్కడా అడగాలి. ఆయన అడగాలంటే ముందు ఆయన తిరిగి లేవాలి. ఆయన తిరిగి లేచాడంటే అర్థం ఏంటి, ఆయన తిరిగి లేచాడంటే నీ పక్షంగా లేచాడు. అమ్మ అయినండి బాగా, ఇది ఇంకా ముఖ్యమైన సత్యం. తిరిగి లేచాడంటే ఆయన కోసం కాదు లేచింది, నీ కోసం లేచాడు. ఆయన పునరుద్ధానమే నీ పునరుద్ధానం, ఆయన విజయమే నీ విజయం, ఆయన విడుదలే నీ విడుదల, ఆయన మహిమే నీ మహిమ. ఇది నీకు అర్థం అవ్వాలి. ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తే, కొత్తగా ఆయనకేం రాలేదు. వాక్యం చెప్తుంది అన్ని నామముల కంటే పైనామం యేసు ప్రభు వారికి ఫస్ట్ నుంచి ఉంది. అప్పుడున్న దానికి ఇప్పుడున్న దానికి తేడా ఏంటి మరి, ముందు నుంచి మహిమ ఉంది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుడై ఉండెను. కొత్తగా దేవుడేం కాలేదు, ఆయన కొత్త మహిమ లేదు కదా. ఫస్ట్ నుంచి బలం అధికారం ఆయనకు ఉంది, చేసింది ఏది ఆయన లేకుండా లేదన్నాడు మొత్తం. మొదటిసారిగా మళ్ళీ రెండోసారి ఇప్పుడు లేచినప్పుడు మరలా అదే వచ్చింది. మరి అప్పటికిప్పటికి ఏంటి తేడా, అదే ఉంది ఇక్కడ. మరి ఏంటి, శరీరంతో ఉన్నప్పుడు వచ్చింది ఇప్పుడు ఇది. ఇంతకుముందు శరీరంతో లేడు ఆయన, వాక్యరూపిగా ఆత్మరూపిగా ఏ రూపంలో ఉన్నాడు ఆ రూపంలో ఉన్నాడు. శరీరంతో వచ్చి శరీరంతో లేచి శరీరంతో ఇవన్నీ తెచ్చుకున్నాడంటే అర్థం ఏంటి, ఇవన్నీ అర్థం ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి నీ జీవము నాలో దాచబడింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలిగి. అమ్మ అర్థమైంది ఇప్పుడు, మీ జీవం ఎవరిలో ఉంది, ఇప్పుడు నాలో దాచబడి ఉంది, నేను అక్కడ ఉన్నాను. అది మీరు అర్థం చేసుకోండి. ఇది చెప్తున్నాడు ఆయన వచ్చాళ్ళకి. రాజుల దగ్గరికి వెళ్ళి నిలబడుతున్నారు, మరణం దగ్గరికి వెళ్ళి నిలబడుతున్నారు, అగ్నిగుండం దగ్గరికి వెళ్ళి చూస్తున్నారు ఫేస్ టు ఫేస్. నెబుకద్నెజరుకి చెప్తున్నారు వాక్యం. ఫరోకి చెప్పాడు మోషే. క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఈ పునరుద్ధాన సత్యము, ఈ పునరుద్ధానం యొక్క విలువ, ఈ పునరుద్ధానం ఎవరి కోసం, ఎవరిది పునరుద్ధానం అంటే నీ పక్షముగా జరిగింది. అది అంటే నీదే, అది
నేను లేచానంటే అర్థం ఏంటి? నువ్వు లేచావని అర్థం. నువ్వు సజీవుడు అయి ఉండి మరలా మరణించిన వ్యక్తిలాగా ఇంక ఉండాల్సిన అవసరం లేదు ప్రభు. అమ్మ, అర్థమవుతుందా మీకు? చాలాసార్లు ఈ విషయాన్ని రుజువుపరిచాడు. మనకి ఇది అర్థం అవ్వాలి. తిరిగి లేవటం యొక్క భావం ఏంటి, దాని లక్ష్యం ఏమిటి, దానివల్ల మనకు కలిగింది ఏంటి? చాలా కలిగినాయి, మొత్తం దానివల్లనే కలిగినాయి. ఇంకా మరణానికి నీ మీద ప్రభుత్వం లేదు, పాపానికి నీ మీద అధికారం లేదు, వ్యాధులు నిన్ను పట్టించటానికి అసలు అనుమతి లేదు. నీవు చీకటి శక్తులకు ఎంత మాత్రం చిక్కటం దేవుని చిత్తము కాదు. అన్ని ఇరగ్గొట్టి పడేసాడు అన్నమాట, అన్ని ఇరగ్గొట్టి పక్కన పడేసాడు. ఇది దాని అర్థం. నీకు అర్థమైందా? అది అర్థమైతే నీ విజయం సాధించినట్టు. ఇది అర్థం కాకపోతే మళ్ళీ ఆయన కనపడి నీకు ఇది చెప్పాలి. అన్ని రోజులు అదే చెప్పాడు, ఒక్క మాటే. నీకు ఈరోజు అదే మనకు సంతోషం. తిరిగి లేచాడంటే అర్థం ఏంటి? నిన్ను కూడా తిరిగి లేపారు. నీ జీవము ఆయనలో ఉంది. ఆయన చేసిన ప్రాయశ్చిత్తం సరిపోతుంది. ఇంకా నీకు రుణం ఏది లేదు భూమి మీద. అంటే నీ మీద దేవుని అధికారం తప్ప, దేవుని ప్రభుత్వం తప్ప ఏ సాతానుకు కానీ, పాపానికి కానీ, మరి ధర్మశాస్త్రానికి కానీ ఎంత మాత్రం కూడా లేదు అని మనం అర్థం చేసుకోవాలి. అందును బట్టి దేవుని మనం గణపరచాలి. పునరుద్ధానం అర్థం కాకపోతే భక్తి వ్యర్థం. పునరుద్ధానం అర్థమైతే మన భక్తి ఖచ్చితంగా మనల్ని మహిమకి నడుపుతుంది. దానికోసం యేసు ప్రభువారు కష్టపడ్డారు. తన ఆత్మ ద్వారా ఈ సత్యాన్ని, మరి వాళ్ళు చూశారు, మనం చూడలేదు కదా తిరిగి లేచాడని అంటారేమో. మనం చూడలేదు కాబట్టి ఇప్పుడు తన ఆత్మను ఆయన దింపాడు. నేను వెళ్తాను, ఆయన వస్తాడు అన్నాడు. నేను వెళ్తే ఆయన వస్తాడు. ఆయన వస్తే నా మాటలు మీకు గుర్తు చేస్తాడు, జరిగే చెప్తాడు, వరాలు ఇస్తాడు, ఫలాలు ఇస్తాడు. వరాలు ఫలాలు ఎందుకు ఇస్తాడంటే నువ్వు నమ్మాలి. ఏం నమ్మాలి? తిరిగి లేచాడని నమ్మాలి. ఎందుకంటే ఈయన తిరిగి లేస్తేనే ఆరోహణం అవ్వగలడు. ఆరోహణం అయితేనే ఆయన కిందకి రాగలడు. ఆయన కిందకి వస్తే ఇవన్నీ ఇచ్చాడంటే ఆయనకు అధికారం ఉందని అర్థం. అధికారం ఉందంటే చేసింది సరిపోతుందని అర్థం. శరీరంతో పుట్టాడని అర్థం. అంటే నిన్ను కూడా ఆయన ఏం చేస్తాడు? సమస్తమును తనకు లోపరుచుకున్న జాలన తన శక్తిని బట్టి మన దీన శరీరమును తన మహిమా శరీరమునకు సమరూపం గలదానిగా మార్చును. ఇప్పుడు ఇలా ఉంటే చేయడు. మహిమా శరీరానికి మార్చగలడు, మారుస్తాడు. అదే నీకు దేవుడు చెప్తున్న నిరీక్షణ వాక్యం. ఇలా నువ్వు చేస్తే మాత్రం చేయడు. మార్చుకోవాలి. నువ్వు కొన్ని నమ్మాలి, కొన్ని విషయాలు నువ్వు సరి చేసుకోవాలి. ఇంకొత్త నిబంధన అంత అదే. మహిమా శరీరానికి నన్ను దేవుడు మారుస్తాడు. అందుకే మూలుగుతున్నాడంట పౌలు గారు. క్షయత మీద అక్షయతను ధరించుకోవడానికి మూలుగుతున్నాడంట దేహంలో. అర్థమవుతుందా? గుడారాన్ని ధరించి మహిమను ధరించడానికి ఆయన పోరాడుతున్నాడు. అది వాగ్దానం చేశాడు. కానీ ఇలా బ్రతికితే మాత్రం అది రాదు. కొత్త నిబంధన అంతా అది చదవండి. ఇలా అంటే మనకిష్టం వచ్చినట్టు ఎలా పడితే అలాగా మనకిష్టం వచ్చినట్టు మనం బ్రతికితే మాత్రం మహిమా శరీరం రావటం కష్టం. కొత్త నిబంధన అంతా అదే. సో ఈ పునరుద్ధానం అనే సత్యం, మహిమా శరీరాన్ని దాల్చుకోవటం అన్న రుజువు మనలను బలపరచాలి, ఆకర్షించాలి, నడిపించాలి. నీకు కూడా అదే సిద్ధపరుస్తున్నాను. ఆల్రెడీ కొంతమంది అనుభవిస్తున్నారు. ఎందుకు ఇచ్చాడు ఆయన వరాలు, ఫలాలు? ప్రార్థన చేసి కొంతమంది జరిగేది చెప్తారు, ప్రార్థన చేసి కొంతమంది స్వస్థత చేస్తారు, ప్రార్థన చేసి ఇంకొంతమంది దయ్యాల మీద అధికారం చూపెడతారు, ప్రార్థన చేసి ఇంకొంతమంది లోతైన జ్ఞానాన్ని కనపరుస్తారు, ప్రార్థన చేసి కొంతమంది భాషలు మాట్లాడతారు. ఎందుకు ఇచ్చాడు ఇవన్నీ? రుజువు చేయటానికి. ఏమని? నాకు మహిమా శరీరం ఉంది, నీకు మహిమా శరీరం రావాలి. అందుకోసమే వరాలు, ఫలాలు. 9 వరాలు, 9 ఫలాలు. ఎందుకు? ఒకటే సత్యం, పునరుద్ధానం నాకుంది, పునరుద్ధానము నీకు కూడా ఉంది. అదే నా చిత్తం. ఇంక నీ ఇష్టం. నీవు ఆ పునరుద్ధానంలోకి వెళ్తావా, ఈ పునరుద్ధానంలోకి వెళ్తావా? నమ్మటం కోసమే ఇన్ని అద్భుత కార్యాలు. ఏం నమ్మాలి? దేవుడు ఉన్నాడు, దేవుడు గొప్పోడు, దేవుడు శక్తిమంతుడు. అది అది అందరికీ తెలుసు. అది డౌట్ ఏం లేదు, అందరికీ తెలుసు. అది నమ్మాల్సిన సత్యం ఏమిటంటే ఆయన శరీరంతో వచ్చి ప్రాయశ్చిత్తం చేసి
మూల్యం చెల్లించి తిరిగి లేచాడు కనుక సరిపోతుంది. ఆయన నమ్మితే నాకు కూడా అదే వస్తుంది. ఇది నువ్వు నమ్మాలి. అందుకే అద్భుత కార్యాలు, అందుకే ప్రార్థనలకు జవాబులు, అందుకే కళలు, దర్శనాలు, భాషలు, అందుకే ఆశీర్వాదాలు, ఇవన్నీ దానికే. ఆ ఒక్కటి మహిమా శరీరంలోనికి నువ్వు పౌలు అంటున్నాడు, నేను పునరుద్ధానంలో పాలిభాగస్తున్న అవటానికి నేను ఎంతో కష్టం అన్నీ వదిలిపెట్టి అదొక్కటి నాకు తెలియాలి. పునరుద్ధానంలో పాలిభాగస్తున్న వాళ్ళు కనుక శ్రమల్లో మరణంలో కూడా పాలిభాగస్తున్న అవుతున్నాను. ఇది ఇంకో సత్యం. ఈరోజు ప్రభునందు ప్రియులారా, ఈస్టర్ ఎందుకని ఇంత గొప్ప పండగ అయిందంటే ఆయన మరణాన్ని శరీరంతో జయించి ఇక ఆయన యందు విశ్వాసం ఉన్నవారికి ఆ భయం లేకుండా, దాని ఛాయ లేకుండా నిత్యత్వం ఇవ్వగల ఒక రుజువు అనేది అనుగ్రహించబడింది. దానిని కొందరు పొందుకున్నారు, కొందరు చేయి జార్చుకున్నారు. మనం ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండటం దేవుని చిత్తం. ఇలా ఉంటే మీరు ఎక్కడికి వెళ్తారు? ఇది ఎవరికి వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళ మైండ్ వాళ్ళకి చెప్తుంది, ఎవరికి ఎవరు చెప్పక్కల్లా. ఇలాగే నువ్వు ఉంటే ఎక్కడికి వెళ్తావు? ఇలాగే ఉంటే మహిమలోనికి వెళ్తావా లేదా? ఆల్రెడీ వెళ్తే ఛాయలు కనపడుతూ ఉంటాయి. ఆ పునరుద్ధానంలో ఛాయలు ఆల్రెడీ మనలో కొన్ని కనబడుతూ ఉంటాయి. లేకపోయినా కూడా తెలిసిపోద్ది మీకు. అని ఈరోజు ఈ పునరుద్ధాన సత్యము మనం జ్ఞాపకం చేసుకొని ఆ పునరుద్ధానపు మార్గంలో నడవటానికి మీరు అడ్జస్ట్మెంట్స్ ఏం చేయాలో అవి చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ చిన్న మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ కూడా మహిమతో నింపును గాక. ఆమెను ప్రార్థన చేసుకుంది. మీరు మోకరించుకెళ్తే మోకరించండి.